నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు V1 న్యూస్. ఏదైతే మొన్నటి ఎలక్షన్స్ లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీని గెలిచి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీ స్కీముల్లో అని చెప్పడం జరిగిందో అందులో 2 స్కీములు ఆల్రెడీ అమల్లోకి వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడున్న అసెంబ్లీ సమావేశాల అనంతరం ఇంకా 2 స్కీములను కూడా అమలు చేయడం జరుగుతుందని, ఏదైనా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు మాకు రుణమాఫీ రాలేదు, రైతు బంధు రాలేదు అని మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుందో వాళ్లకు ఒకటే చెప్తున్నా, మొన్నటి వరకు 10 సంవత్సరాలు మీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది, కనీసం ₹1,00,000 రుణమాఫీ చేయలేదు, మరియు అదేవిధంగా రేషన్ కార్డు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న మీ ప్రభుత్వం ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా కాలేదు, అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అనడం మీ మూర్ఖత్వం. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అన్నట్టుగానే 6 గ్యారంటీ స్కీమ్లను పేదలకు అందేటట్టుగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ధన్యవాదాలు చేశారు. అదేవిధంగా రుణమాఫీ కూడా అతి త్వరలో చేస్తాడు, టీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ అన్నారు. ఆ ప్రమాణ స్వీకారంలో 6 స్కీములు చెప్పడం జరిగింది. ఆ 6 స్కీములలో ఈరోజు 2 స్కీములు ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ అసెంబ్లీ సమావేశంలో మరి ఒక 2 స్కీములు కూడా త్వరలోనే అమలు చేయడం జరుగుతుంది. అనుకున్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్న రేవంత్ అన్న ఈ పేద ప్రజల కోసం చేయడానికే ఆయన రాత్రింబగలు కష్టపడుతూ ఈరోజు ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, 6 స్కీములు ఎలా చెప్పామో కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే ప్రజలందరికీ గ్యాస్ గాని మరి అలాగే రుణమాఫీ గాని ప్రతి ఒక్కటి 6 స్కీములు ఖచ్చితంగా అమలులోకి చేయడం జరుగుతుంది. కాబట్టి నేను దయచేసి చెప్పేది ఒకటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఒక నెల రోజుల కాలేదు. ప్రజలు ఆలోచించాలి. ఈ తెలంగాణ 10 సంవత్సరాలలో కొన్ని కోట్ల అప్పులు చేసి కొన్ని కోట్ల రూపాయలు దోసుకొని ఈరోజు ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గెలింది. ఆ ప్రభుత్వం లెక్కలక్క అప్పచెప్తే ఈరోజు మన అన్న రేవంత్ అన్న నెల రోజుల కాలేదు, ఆయన పైన అది చేయలేదు ఇది చేయలేదు చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ప్రెస్ ముందు వచ్చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలు ఉన్న మీ ప్రభుత్వము ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేదు, ఒక రేషన్ కార్డు పేదవాడికి కూడా ఇవ్వలేదని చెప్పి ఈరోజు నేను మీడియా ముందు చెప్తున్నాను. ఈరోజు మన బోధన్ ఫ్యాక్టరీలో వచ్చి ఎలక్షన్ ముందు 100 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తని మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన తర్వాత కూడా మీరు ఏం చేయలేకపోయారు. అదే మా నాయకుడు, ప్రియతమైన నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు ఈ 2 నెలల్లోనే ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు. ఖచ్చితంగా మన బోధనలో షుగర్ ఫ్యాక్టరీ తెరవబోతుందని చెప్పేసి ఈ మీడియా ముందు మా కాంగ్రెస్ నాయకులు హామీస్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు మీరు బిడ్డ తొందరపడకండి, మీరు చేసిన అప్పులు ఈ రోజు ఆయన పరిస్థితి ఆలోచించండి. మీరు చేసిన అప్పులు మీరు చేసిన తప్పులు మీకు ఖచ్చితంగా కఠినంగా మీకు జైలు శిక్ష ఉంటుంది, మీరు మర్చిపోకండి. ఆయన అనుకున్న 6 హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీడియా ముందల చెప్తున్నాను. బీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్.